ఈరోజు గవర్నర్ అటు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభించవచ్చు అని చెప్పి ఆయన సంబంధించినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కేటీఆర్ అరెస్టు ఉండే అవకాశాలు ఉన్నాయి. విచారణ జరగాలంటే ఫార్మర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా, ప్రజెంట్ కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయనే, ముఖ్యమంత్రి ఉన్నారు. వీరికి అనుమతి గవర్నర్ దగ్గర నుంచి తీసుకోవాలి. 70 ఏదో ఉంది. మనం చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా ఇది పెద్ద వివాదం, గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని. గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి అయితే ఏమైందంటే ఈ మినహాయింపు, ఇది గవర్నర్ అనుమతి తీసుకోవాలనేది ఆ చట్టం వచ్చే ముందే ఆ కేసు నమోదైపోయింది, స్కిల్ డెవలప్మెంట్ కేసు. కాబట్టి అది ముందు కాబట్టి రెస్పాటరీ కూడా అది కాబట్టి దాన్ని వర్తించలేదు కాబట్టి ఆ ఫార్మాలిటీ ఇచ్చినది. తెలంగాణలో ఒక ఇబ్బందికరమైన ట్రయాంగిల్ ఫైట్ నడుతుంది పార్టీలు, బీజేపీ, బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఇక్కడ ప్రతి పార్టీ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీఆర్ఎస్ తొందరలోనే బీజేపీలో కలిసిపోతుంది అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ తొందరలో కాంగ్రెస్ లో కలిసిపోతుంది అంటారు. అంటే ప్రతి ఒక్కరూ ఇంకొకరిని కలిసిపోతుంది అంటున్నారు. ఈ క్రమంలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వ హోంశాఖ యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పొలిటికల్ డెసిషన్ వాళ్ళని బట్టి తీసుకుంటారు కదా. ఇప్పుడు పొరపాటున కేటీఆర్ గారిని అనుమతి ఇకపోలే అనుకో, అనుమతి అంటే ఇప్పుడు చేసేమని కాదు, విచారణకు అనుమతి, విచారించుకోవచ్చు. ఇప్పుడు అనుమతి ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఇదిగో చూడు బీఆర్ఎస్ నాయకుడు కాబట్టి వాళ్ళకి ఇంత సంబంధం ఉంటాయని వేస్తాడు. ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది, మేము మా చట్టం అంటారు. ఆ రకంగా ఒక ఒత్తిడి కూడా వాళ్ళ మీద ఉంది. ఏదైనప్పుడు దీని కారణంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు అరెస్ట్ కాదు, కేసు ఉంటేనే అరెస్ట్ అవుతారు. ఇది ఒక సాంకేతిక పరమైన అనుమతి. పైపించి బీజేపీ తనకెందుకు ఈ నిందలు భరించాలని కూడా పర్మిషన్ ఇచ్చుండొచ్చు, గవర్నర్ పొలిటికల్ డెసిషన్ చెప్పుండొచ్చేమో. ఏదైనప్పటికీ కూడా ఇది భవిష్యత్తులో విచారణ జరుగుతుంది కాబట్టి సంచలనంగా మారచ్చు. బట్ దీని కారణంగా అరెస్ట్ అయిపోతాడో లేకపోతే అరెస్ట్ కాడో అని చెప్పలేదు.